శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం నుండి మరి ఒక పద్యం భావం తెలుసుకుందాం. తుండంబుల బూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొని వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుని త్రావెన్. ఏనుగులు తొండాల నిండుగా నీటిని తీసుకుని పైన చల్లుకుంటూ, చెంపల మీద చల్లుకుంటూ గడగడ ధ్వనులు చేస్తూ తమ పెద్ద కడుపులు నిండేలాగా నీళ్లు తాగాయి. ఏనుగులు మంచినీరు తాగే విధానాన్ని పోతన తన భాగవతంలోని ఈ గజేంద్ర మోక్షం ఘట్టంలో ఈ విధంగా వివరించారు. వేదండ కోటి అంటే ఏనుగుల సమూహం, తుండంబులన్ అంటే తొండములతో పూరించుచు అంటే నీటిని నింపుకొనుచు, గండంబులన్ అనగా చెక్కిళ్లపైన చల్లుకొనుచు అంటే ఒకరి మీద ఒకరు పోసుకొనుచు, గళ గళ రవముల్ అనగా తాకుతున్నప్పుడు వచ్చే గడగడ చెప్పుడు, మెండుకొనన్ అంటే అధికం కాగా వలుద కడుపులు అనగా విశాలమైన అనగా పెద్ద పొట్టలు, నిండన్ అనగా నింపే విధంగా, నీరు మంచినీటిని త్రావెన్ త్రాగెను. ఏనుగు అన్నిటికంటే పెద్ద జంతువు, వాటి కడుపులు కూడా సహజంగానే పెద్దవిగా ఉంటాయి. అంత పెద్ద పొట్టలను నింపాలంటే చిన్న నోరు చాలదు, అలాగే కొద్దిపాటి నీరు కూడా చాలదు. అందుకే వాటి కడుపులు నిండడానికి అనువుగా పెద్ద పెద్ద తొండాలు ఉన్నాయి వాటికి. ఆ తొండాల నిండా నీరు తీసుకుని పెద్ద నోటి ద్వారా కడుపు నిండేలా లోపలికి పంపి దాహం తీర్చుకుంటున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీ వాసుదేవ చరణారవిందార్పణమస్తు.